నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని జనసేన కేంద్ర కార్యాలయం సూచన. కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం. దీనిపై మాట్లాడవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకి జనసేన ఆదేశం. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని వ్యాఖ్య. బందరు రోడ్లోని బీఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని పరిశీలించిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. అమరావతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడి. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు ఒక్కరోజే 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలలో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకనామిక్ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకి సీఎం హాజరు కానున్నారు. అలాగనే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యుఏఈ ఆర్థిక మంత్రితోనూ భేటీ కానున్నారు. వెల్ఫన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీకెమ్ సీఈఓ షిన్ హాక్ చియోల్, కార్ల్ బెర్గ్ సీఈఓ జాకబ్ అరుఫ్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్ సీఈఓ కాత్ మెకెల్, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించనున్నారు. అంతేకాకుండా బ్లూంబెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకి ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకి ఉన్న అవకాశాలని ముఖ్యమంత్రి వివరించనున్నారు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని జనసేన కేంద్ర కార్యాలయం స్పందించింది. దీనిపై మాట్లాడవద్దని ఇప్పటికే టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకి జనసేన అధినేత ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్ లేవనెత్తుతున్న టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటంతో జనసేన నేతలు కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు కోరుకోవటంలో తప్పులేదని, తమకు కూడా పవన్ను సీఎంగా చూడాలని ఉందని వారు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడవద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వివాదానికి ముగింపు పడుతుందో లేదో వేచి చూడాలి. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని చెప్పారు. నూతన అధ్యక్షుడు అందరినీ కలుపుకొని స్థానిక సంస్థలో బీజేపీకి అఖండ విజయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపామని చెప్పారు. కార్యకర్తల్ని కలుపుకొని శ్రీరామ్ ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే రాష్ట్రానికి ప్రధానమంత్రి మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్కి 11,400, అమరావతికి 15,000 కోట్లు, పంచాయతీరాజ్కి 4,800 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలియజేశారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే స్థాయి సంస్థల్లో బీజేపీ అభ్యర్థులకి గెలిపే కోసం కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేశారు. అలాగనే ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 5 సంవత్సరాలు రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మళ్లీ అభివృద్ధి చెందాయని చెప్పారు. బీజేపీ అర్బన్ ఆఫీస్ నుంచి బీజేపీ కార్యకర్తలు అడ్డూరి శ్రీరాములు ఊరేగింపుగా సెంట్రల్ బీజేపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. నేను ప్రత్యేకించి అడ్డూరి శ్రీరామ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు
వారు వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు. అయితే ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి. అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో పాటు 2 ఆర్ఓలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం, ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం, వాటన్నిటినీ క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం, రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అడ్డూరి గారితో పాటు శ్రీరామ్ గారితో పాటు ఇంకొక 4-5 పేర్లు కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఇందాక సూర్యనారాయణ రాజు గారు చెప్పారు, దగ్గర 15 మంది ముందుకొచ్చి వారు ఎన్నికలకి సంబంధించి వారు నామినేషన్స్ వేశారని. అయితే ప్రధానమైనటువంటి 4 పేర్ల నుండి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారు గతంలో కూడా 1.5 సంవత్సరాల పాటు వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారు ఇక్కడ జిల్లాలకు సంబంధించి ఇక్కడ బూత్ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ వేస్తూ పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి వారు చేసినటువంటి కృషిని ఇవాళ నిజంగా పార్టీ గుర్తించిందని చెప్పి వారి నియామకం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అదేవిధంగా ముందుకు వెళుతూ ఏదైతే రాబోయే 3 సంవత్సరాల కాలం ఎప్పుడు కూడా ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఆ విధంగా అడ్డూరి శ్రీరామ్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ అది. కాబట్టి అడ్డూరి శ్రీరామ్ గారితో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అయితే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కూడా పనిచేశాం. నా అభిప్రాయం ప్రకారం అడ్డూరి శ్రీరామ్ గారు సౌమ్యుడు, సమర్థుడు. డెఫినెట్గా ఇందా మేడం గారు చెప్పినట్లు అందరితో కలిసి పైకి తీసుకొని వెళితే ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మార్కులు వేయాలి అంటే 55 మార్కులు 60 మార్కులు వేయాలంటే 100 మార్కులు తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. ఆ విధంగా పని చేస్తాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. డెఫినెట్గా అందరితో పాటు, ఎందుకంటే చాలామంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అడ్డూరి శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని చెప్పి మేడం గారు చెప్పినట్లుగా ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలన వలన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలకు వెనకబడిపోయింది. నిన్నగాక మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. దాన్ని సరిచేయాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఎల్లవేళలా కావాలి. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా ఎన్నిక ప్రక్రియ ద్వారానే ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అది సంస్థాగత నిర్మాణంలోని మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు గత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి బూత్ అధ్యక్షుల నియామకం దగ్గర నుంచి మండల కమిటీల ప్రక్రియ ద్వారా మండల అధ్యక్షులను ఎన్నుకొని తర్వాత మండల అధ్యక్షుల ద్వారా మిగతా ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దల ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ అందులో భాగంగానే నిన్న నామినేషన్ల ప్రక్రియ జరిగింది. అందులోనే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల దగ్గర నుంచి సీనియర్ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు నేనే ఉండాలి బాగుంటుందని చెప్పినందుకు వారందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా పెద్దలు పురంధేశ్వరి గారు సుజనా చౌదరి గారు చెప్పినట్టుగా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ పార్టీ శ్రేయస్సే లక్ష్యంగా పార్టీ కోసం అంకిత భావంతో చిత్తశుద్ధితోని పనిచేసే ప్రతి కార్యకర్తని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోని అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా భారతీయ జనతా పార్టీ గెలిచే లక్ష్యంతోనే పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎన్నికలకు కూడా సమాయత్తం చేసి పార్టీని ఏదైతే జాతీయ పార్టీ కోరుకుంటా ఉంటుందో
ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెరగాలని, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ కీలక సెంటర్ అయినటువంటి రాజధాని అయినటువంటి విజయవాడ మహానగరంలో అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాజధాని అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ కీర్తి చంద్రబాబు నాయుడికి వస్తుందని అక్కస్తో వైఎస్ జగన్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారని అన్నారు. బందర్ రోడ్లోని 150 అడుగుల సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారతదేశంలోనే ప్రథమంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారని చెప్పారు. చంద్రబాబుకి టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని జగన్ అమరావతి నుంచి విజయవాడకు అంబేద్కర్ విగ్రహాన్ని మార్చారని మంత్రి వివరించడం జరిగింది. అలాగే తెలంగాణలో 150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే ఆంధ్రాలో 450 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే 2వ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద ఎత్తున అమరావతిలో విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేశారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. స్మృతి వనంపై స్పెషల్ రివ్యూ చేసి భవిష్యత్ తరాలకి అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణలు తెలియజేసినప్పుడు కూడాను తాను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారు? మా జిల్లాలో కూడా చూసుకుంటే వెలుగొండ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతిమానాన్ని మొట్టమొదట 2014-2019లో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతివనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు మహనీయుడు మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం, అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. దీంట్లో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి
దీని మీద ఒక కూటమి పరిపాలనలో వ్యవసాయ మోటార్లకి స్మార్ట్ మీటర్లు మిగించడం లేదు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. అసెంబ్లీలో కూడా రైతులకి స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని చాలాసార్లు చెప్పామని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల నుంచి తగ్గిస్తున్నామని ప్రచారం పెట్టారు. ఇందులో నిజం లేదని అన్నారు. రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు అని పేర్కొన్నారు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, పవర్ రీఫార్మర్స్ లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. vividly now reflecting in front of me. I'm very happy that now I'm working in a sector where most of the engineers are working with day and night passion and compassion. I could see and I could relate that each and every one of you, when you attend to the duties, I see myself in you. I have also been an engineer before joining IAS, and I have also worked in a sector where 24/7 running machinery is our responsibility. Sir, నేను కూడా విద్యుత్ శాఖ రాకముందు, ఐఏఎస్ రాకముందు ఇంజనీర్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేశాను సార్. డే అండ్ నైట్ షిఫ్ట్లు ఎలా ఉంటాయి, మెషిన్ ఎలా మెయింటైన్ చేయాలి, మెషిన్తో ఇంజనీర్ ఎలా మాట్లాడతాడు అనేది నాకు అప్పటి నుంచి అలవాటు సార్. ఇప్పుడు జెన్కోలో కూడా అది కొత్త ఏం కాదు. అందుకనే మా జెన్కో ఇంజనీర్లు అందరి సహకారంతో తమరి ఆధ్వర్యంలో లాస్ట్ 7-8 monthsగా జెన్కో పిఎల్ఎఫ్ 15 to 20% పెరిగిందంటే ఖచ్చితంగా ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా షిఫ్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో కూడా ప్రధానమైన పాత్ర ఇంజనీర్లు పోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇంజనీర్లకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరంలో గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మీరు డైరీ ఆవిష్కరణ చేసుకోవడం, మీకున్న సమస్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజల్ని త్వరలోనే జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన కసరత్తులో భాగంగా ఈ నెలలోని తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకి జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపైన సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు పౌరులకి మరింత సులభతరం చేయాలని సదాశయంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సంకల్పించారని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా జనన మరణ ధృవీకరణ పత్రాల సేవలు కల్పించడం అనేది కీలకమైందని, దీనికి సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అలాగనే తెనాలిలో ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని సునిశ్చితంగా పరిశీలించి అధ్యయనం చేసి తదనుగుణంగా ఈ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. దీనికి కావలసిన అన్ని విధాల సహకారాన్ని పంచాయతీరాజు, వైద్యారోగ్య శాఖ, పురపాలక శాఖల ఆర్టీజీఎస్ అధికారులు అందించాలని సూచించారు. ఆర్టీజీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ
వాట్సాప్ గవర్నెన్స్ని ఆయన అమలు చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆర్టీజీఎస్ సిద్ధం చేసిందని చెప్పారు. అలాగనే జనన మరణ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారా జారీ చేసే ప్రక్రియ కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలకి తావివ్వకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం కూడా అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. డాటా లేక్ ఏర్పాటు పనులు కూడా చురుగ్గా నిర్వహిస్తామని చెప్పారు. ఒకసారి జనన మరణ ధృవీకరణ పత్రం జనరేట్ అయిన వెంటనే సంబంధిత పౌరుల వాట్సాప్ సందేశం పంపడంతో పాటు ఆ వెంటనే వాట్సాప్ ద్వారానే ఈ పత్రాలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు, శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమార్, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు కృష్ణతేజ, గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 26వ గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. జాతీయ సమైక్యతను చాటేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సిపి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వేడుకలకి ఏర్పాట్లు పూర్తి చేసి పెరేడ్కు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాక ఆవిష్కరణ చేస్తారని అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలియజేశారు. ప్రధాన వేదిక విఐపి గ్యాలరీలో ప్రోటోకాల్ అనుసరించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలు వీక్షించేటప్పుడు వచ్చే వారి కోసం ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగనే కంటింజెంట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రగతిని చాటే శకటాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంపును, అంబులెన్స్ని సిద్ధంగా ఉంచాలని అన్నారు. పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వీఐపీ వాహనాలకి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వేడుకలకి ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసుకొని సిద్ధంగా ఉండాలని అన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో డీసీపీ గౌతమిశాలి, ఆర్డీఓ చైతన్య, ముఖ్యమంత్రి భద్రత, రాజ్భవన్ అధికారులు పాల్గొన్నారు. భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించగలమని ఎన్టీఆర్ జిల్లా రవాణా శాఖ కమిషనర్ మోహన్ అన్నారు. రోడ్డు ప్రమాదాలని పూర్తిగా నివారించాలనే సంకల్పం ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు కొనసాగిస్తున్నామని చెప్పారు. హెల్మెట్ను వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని, లేని పక్షంలో ద్విచక్ర వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలని పురస్కరించుకుని హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని హెల్మెట్ దారులతో ఎన్టీఆర్ జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారులు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని రవాణా శాఖ కమిషనర్ ప్రసాద్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించాలని చెప్పారు. వాహనదారులు బయటికి వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు తమ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. ప్రమాదంలో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని చెప్పారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. రావద్దు ప్లీజ్, మేము విజువల్ తీసుకోవాలి, ఆగండి ప్లీజ్.
ఒకటవ రహదారి భద్రతా మాసోత్సవాలతో భాగంగా ఈరోజు 5వ రోజు మనం విజయవాడ ప్రజలందరికీ కూడా హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఈరోజు ఒక ర్యాలీని మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేసే దానిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ నేను మొన్ననే తెలియజేశాను. దాంట్లో భాగంగా స్కూల్ పిల్లలకి అట్లాగే కొంతమంది వాలంటీర్స్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని 3 బ్యాచ్లుగా వాళ్ళని ట్రైనప్ చేశాము. ఆ ట్రాఫిక్ వాలంటీర్స్ని కూడా మనము రోడ్డు మీద హెల్మెట్ ఉండి కూడా ధరించిన వాళ్ళందరికీ కంపల్సరీగా ధరింపజేస్తున్నారు వాలంటీర్స్ అందరూ. అట్లాగే హెల్మెట్ లేని వాళ్ళందరికీ అయితే మటుకు మనం ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావచ్చిన భాగంగా మన రవాణా శాఖ, పోలీస్ శాఖ ఆదివారం రోజు కూడా దాదాపు ఒక 70 నుంచి 80 కేసులు రాయడం జరిగింది. మరి అవగాహనతో పాటు ఎడ్యుకేషన్తో పాటు అన్ని రకాలుగా చేస్తే కానీ విజయవాడ నగరంలో మనం రోడ్ సేఫ్టీని పెంపొందించలేమనే దీంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డీలర్స్, మా ఆథరైజ్డ్ డీలర్స్, ఆ యొక్క యాజమాన్యాలందరికీ కూడా రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, మరి మన యొక్క ప్రాణానికి మనమే రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదో రవాణా శాఖ అధికారులు చెప్పారు లేకపోతే ఫైన్ చేస్తున్నారని కాకుండా మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మన క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే మన యొక్క 2-వీలర్కి అయితే మన హెల్మెట్ ని ధరించడం. తొలి సోషలిస్టు ఉద్యమ నేత విఐ లెనిన్ నేటి యువతరం ముందుకు సాగాలని సిపిఎం నగర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. దోపిడీ వ్యవస్థ వలన అన్ని వర్గాలు నష్టపోతున్నాయని అన్నారు. దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తున్నాయని అన్నారు. సోషలిస్టు ఉద్యమ నేత ఐవి లెనిన్ 100వ వర్ధంతి సభ లెనిన్ సెంటర్లో ఘనంగా జరిగింది. పలువురు నేతలు ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువతరం సోషలిస్టు ఉద్యమ నేత లెనిన్ బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికి ఊడిగం చేస్తున్నాయని చెప్పారు. ఈ విధానం వలన దేశం అభివృద్ధి చెందకపోగా అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడా పెట్టుబడిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యవస్థల్ని అప్పచెప్పుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. విగ్రహాల కమిటీ చైర్మన్ జమీందార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వెనుక ఆ నేతల స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా ముందుకు సాగాలని చెప్పారు. భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఎంతటితో ముగిసింది. సాయంత్రం 5 గంటలకు జరిగేటటువంటి 107 సంవత్సరాల క్రితం విజయం సాధించినటువంటి లెనిన్ శతవర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన జీవించింది 54 సంవత్సరాలు అయినా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఒక నూతన వ్యవస్థ, యువతరం యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను ఆయన నిర్మించి ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా మనం స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టుకొని ఈ రోజు 75 సంవత్సరాల పోటీ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ పెట్టుబడి ఇష్టానుసారం పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలను కబలిస్తా ఉన్నది. అదానీ లాంటి వాళ్ళు మార్కెట్ల విస్తరణ కోసం అశ్వమేధయాగం చేస్తూ పోర్టులు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మైనింగ్ మొత్తాన్ని కబలిస్తూ ఉంటే మోడీ, అమిత్ షాలు ఇద్దరు కూడా దాని కాపలాదారులుగా ఎవరైతే ప్రజలు తమ ఆస్తుల్ని, ఆదాయాల్ని కాపాడుకోవడం ముందుకు వస్తున్నారో వాళ్ళందరి మీద, ఆ వర్గాల మీద దాడులు నిరంకుశంగా అణిచివేయటం, కేసులు, ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణితోటి ఈరోజు మోడీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జాతీయ సంగీత కళాకారుల సంఘ వ్యవస్థాపకుడు చెన్నారావు అన్నారు. కళారంగానికి జీవితాలను అంకితం చేస్తున్న కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను చేపట్టి కళాకారులకు వాటిని అమలుపరచాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ సంగీత కళాకారుల సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడారు. గతంలో తమిళనాడు గవర్నమెంట్ కళాకారులకి 1,00,000 మందికి పైగా కళాకారులకు వారికి అవసరమయ్యే పరికరాలను ఉచితంగా ఇచ్చారని తెలియజేశారు. అలాగనే ఎన్డీఏ కూటమి కూడా రాష్ట్రంలో కళాకారులపై శ్రద్ధ చూపించాలని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో కళాకారులు కూటమి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేస్తారని చెప్పారు. ఏపీ అధ్యక్షురాలు మీరాబి మాట్లాడుతూ ఏపీలో కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులని కలిసి వారి సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారం కోసం అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కమిటీ నియమించారు. వాటన్నిటి పరిష్కారం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరినీ ఏకం చేసి
మేము ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి ఈ కళాకారులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజెంట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గతంలో మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అది నేటికి అమల్లో ఉందని మేము అనుకుంటున్నాం. కానీ చాలా మంది కళాకారులకు ఆ పెన్షన్ రావటం లేదు. అది ప్రత్యేక డ్రైవ్ చేసి ఆ 50 సంవత్సరాలు నిన్నటువంటి కళాకారులందరికీ పెన్షన్ మళ్ళా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కళాకారులు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు, కానీ వృత్తికి తగ్గట్టు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ వనరులు లేవు. అందుకనే వాళ్ళకి మరి దేవాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకు ఒక రకమైనటువంటి జీతాలు ఉన్నాయి కాబట్టి బయట ఉన్నటువంటి కళాకారులను కూడా ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ కళాకారులకి మరి అందరిలో కాకుండా కులాల వారిగా కాకుండా ఏ కులం వాళ్ళు వృత్తిదారులైనా కూడా మరి కళాకారులకి ఇండ్లని పక్కా గృహాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సినటువంటి అవకాశాలు కానీ సరైనటువంటి రీతిలో కల్పించాలని మేము వైద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్వి చెన్నారావు గారిని మాట్లాడుతున్నాను. నాడు 5 రాష్ట్రాలలో మన జాతీయ సంఘం కళాకారుల పట్ల చాలా కృషి చేస్తుంది గత 25 ఏళ్ల నుంచి. అదే తరుణంలో మా యొక్క కళాకారులు ఘోష, మా యొక్క సాధక బాధల్ని ఏ ప్రభుత్వం వింటుందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. నాడు తమిళనాడులో కూడా 1,05,000 ఇన్వెస్ట్మెంట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఆ కళాకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము సంకల్పించుకొని కొన్ని కార్యక్రమాలు కూడా మేము కళల్లో మా నాడు ఎలక్షన్ లో కూడా మా సోదరిమణి మీరావి గారు ఎంతో కష్టపడి చేశారు. అదే ఎందుకంటే కళలు ఎవరైతే బతికించగలుగుతారో వారిని ముందుకు తీసుకురావడం కళాకారుల యొక్క బాధ్యత భావించి మేము చేసినటువంటి దానికి మా దృష్టికి తీసుకురావాలి. మీకు ఒక విషయం చెప్తా, త్యాగరాజ స్వామి వారు ఏ నెలలో పుట్టారు అదే నెలలో మహానుభావుడు మన దైవ సంభూతుడైనటువంటి ఎన్టీ రామారావు గారు పుట్టడం జరిగింది. అదే త్యాగరాజ స్వామి వారు ఏ నెలలో అయితే పరమపదించారు అదే నెలలో మన ఎన్టీ రామారావు గారు కూడా పరమపదించడం జరిగింది. ఇటువంటి మహానుభావులు కళాకారులు త్యాగయ్య అనుకుంటే మరో త్యాగయ్యగా మన లోకానికి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మేము మా కళాకారుల సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించుకోవాలని కొత్తగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క జాతీయ కమిటీ కార్యవర్గం అంతా నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఆంధ్రప్రదేశ్ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షురాలుగా మీరాబిని మేము నియమించాం. నా పేరు మీరాబి. జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అప్పగించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ప్రభుత్వం దృష్టికి మా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని న్యాయబద్ధంగా మేము అందరి దృష్టికి తీసుకెళ్లి ఎవరెవరి దగ్గర నుంచి మా కళాకారులకి, పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఇంతవరకు కొంతమంది కళాకారులకి ఐడి కార్డులు అనేది లేవండి. ఆ ఐడి కార్డులు పేదరికంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి గురించి మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయాలని చెప్పి చేస్తానని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దావోస్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు వరుస భేటీలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని జనసేన కేంద్ర కార్యాలయం సూచన. కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం, దీనిపై మాట్లాడవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్. సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జన సైనికులకి జనసేన ఆదేశం. బీజేపీ పార్టీ నిర్వహించే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక కూడా అదే పద్ధతిలో నిర్వహించామని వ్యాఖ్య. బందరు రోడ్లోని బీఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని పరిశీలించిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. అమరావతిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.